ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి ఈ ప్రతివార ధ్యానాలకి మిమ్మల్ని అందరినీ నేను ప్రభు ప్రేమలో ఆహ్వానించుచున్నాను. ఆది క్రైస్తవ సంఘంలో వారు అనుదినము కూడుకొనుచు చక్కగా సహవాసం కలిగి రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు మరి ఎడతెగక యుండిరి. కంటిన్యూయస్‌గా ఉన్నారు. కాబట్టి మనము ఈ ప్రతివార ధ్యానాల్లో మీరు కూడా చక్కగా వారం విడిచి వారం మరి క్రమంగా జాయిన్ అయ్యి దేవునితో కొంత సహవాసం చేయటానికి మీరందరికీ ఉన్న ఆసక్తిని బట్టి నేను దేవునిలో మిమ్మల్ని అందరినీ అభినందించుచున్నాను. మన సంఘ పంచాంగం ప్రకారము మనము త్రిత్వములోని 6వ వారానికి వచ్చి ఉన్నాము. త్రిత్వము అనగా త్రియేక దేవుణ్ణి ఆరాధించడం సుమారుగా 24, 25 ఆదివారాలు మనము చేసిన తర్వాత క్రీస్తు యొక్క పునరాగమనాన్ని మనము ధ్యానిస్తాం. అంతటితోటి అది సంఘ పంచాంగం ముగిసి క్రొత్త సంఘ క్యాలెండర్ ప్రారంభమవుతుంది అడ్వెంట్ నుంచి. ఈ దినం మన వాక్య ధ్యానము దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మన కొరకు కొన్ని ప్రణాళికను ఆయన సిద్ధం చేసి ఉంచారు. ఏ విధంగా మనకి ఎటువంటి ప్రణాళికను మనకిచ్చి ఉన్నాడో, ఆయన చేతిలో మనం ఎటువంటి ఆహ్, కుమ్మరి చేతిలో మరి మంటి పాత్ర లాంటి వాళ్ళం మనం. ఆయన మనల్ని షేప్ చేశాడు. ఆయనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మరి ఆయన మనల్ని మలిచాడు. ఆ విధంగా మనల్ని అందరినీ ఆశీర్వదించి ఉపయోగించుకుంటున్నాడు. సౌలుగా ఉన్న మరి భయంకరమైన తనని ఆయన మార్చి అన్యజనులకు నేనేర్పరచుకున్న సాధనమని ఆయన్ని చక్కగా మరి దేవుడు ఆహ్, ఆ పరిచర్య అంతటిని ఆయనకు అప్పగించాడు. కాబట్టి దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున మనలో ప్రతి ఒక్కరి యెడల తన యొక్క ప్రణాళిక ఉన్నది. అయితే కామన్‌గా మ్యాన్‌కైండ్‌కి ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? ఆయన ఏం చేశాడు? అని ఈ దినం మనం కొద్దిసేపు ధ్యానం చేయనున్నాం. అందుకు గాను మనము ఎఫెసీ పత్రిక నుంచి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-10 వచనాలు మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-10 వచనాలు. అదేవిధంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 16-29 వచనాలు. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయములో 16వ వచనం నుంచి ఏమని చెప్పబడిందంటే, ఒకడు నిత్య జీవం కొరకు నేను ఏమి చేయవలెను? ఒక మంచి ఆహ్, డబ్బులున్న వ్యక్తి. ఇదిగో అతడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకాయన మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇయన్నీ నేను చేస్తున్నానన్నాక, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపుమని చెప్పాను. ఇయన్నీ చేస్తున్నాను అనేసి అప్పుడేం చెప్పాడు? నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఈ రోజుల్లో మనకి క్రైస్తవులందరికీ ఇది వర్తిస్తుంది. అందరూ చాలా ఎంతో కొ ఎంతో కొంత దేవుడు మనల్నందరినీ ఐశ్వర్యంతో ఆశీర్వదించాడు. అయితే దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యంలో కొంత భాగం ఎవరికన్నా ఇవ్వటానికి మనకి చేతులు రావు. ఇతడు మిక్కిలి ధనవంతుడు నిత్యజీవం కావాలని వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నీ ఆస్తిని అమ్మి బీదలకి అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుందని చెప్పేటాడికి అతడు ఆస్తినే ప్రేమించాడు కాబట్టి వ్యసనపడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో మనము రెగ్యులర్‌గా చర్చ్‌కెళ్తాము.
అన్నీ చేస్తాము, ప్రార్థన చేస్తాం. కానీ ఒక్కొక్కసారి కొంతమందితో సమాధానం ఉండదు. అదే విధంగా మరి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించే మనస్తత్వం మనకి ఉండదు. ఏమైనా మన చెయ్యి గుప్పులు విప్పాలంటే, ఆ గుప్పులు మాత్రం తెరుచుకోదు. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని యేసుప్రభు ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యంలో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. సూది బెజ్జంలో ఒంటె దూరుట అయినా సులభము అని ఎందుకు చెప్పారంటే, ఇదివరకటి పాతకాలపు రోజుల్లో ప్రతి పట్టణానికి ఒక గేట్ ఉండేది. ఆ గేట్ మెయిన్ గేట్ సాయంత్రం అయ్యాక మూసేస్తారు. మూసేసినప్పుడు మరి ఎవరైనా ఆ ఊర్లోకి ప్రవేశించాలంటే ఒక చిన్న గేటు జైల్లో ఉంటది చూసారా? చిన్న గేటు. అలాంటి గేట్ ఉంటది. అది 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండదు. ఇంకా తక్కువే ఉంటది. సో, అందులోంచి ఎవరైనా పాస్ అవ్వాలంటే తల వంచి వెళ్ళాలి. అటువంటి దాంట్లోకి ఒంటె ఆ రోజుల్లో ఒంటెలు మరి ఎక్కువగా ప్రయాణ సాధనం కాబట్టి, ఒంటె ఇలా కూర్చుని జాగ్రత్త కొద్దిగా అవతలకి వెళ్తది. అందుకని సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం కానీ, అందులోంచి అలా జాగ్రత్తగా అవతలకెళ్ళటం ఈజీయే కానీ, ధనవంతుడు పరలోక రాజ్యంలో అంటే నా ఉద్దేశ్యం బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ ఐ థింక్ మరి ఆయన దేవుడిని నమ్మడనుకుంటున్నాను. నాకు కరెక్ట్‌గా తెలీదు. లేదా ఇటువంటి గొప్ప ఐశ్వర్యవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరని కాదు దీనర్థం. ఎవరైతే ధనాన్నే ప్రేమించి ధనానికి దాసులైపోతారో, అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని ఇక్కడ మనకి ఈ దినం వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం గాని, పరలోకంలో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. కాబట్టి మనము ఈ గత కొద్ది వారాల నుంచి మనం చూస్తున్నాము. ప్రేమ, దేవుడు లోకమును ప్రేమించిన ప్రకారం మనము కూడా ప్రేమించాలి. ధర్మశాస్త్రంలోకెల్లా ముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. తోమా గురించి మాట్లాడుకున్నాం. తోమా ఆఫ్ఘనిస్తాన్‌కొచ్చి అక్కడ ప్యాలెస్ కడతానని డబ్బులిచ్చినప్పుడు అది తీసుకెళ్ళి బీదలకిచ్చి మరి ఆయన సువార్త ప్రకటించాడు. ఏది బాబు ప్యాలెస్ అంటే పైన కట్టాను అన్నాడు. అందుకని మనకి చక్కటి పాట ఉంది. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ఒకడు లోకమంతా సంపాదించుకున్న తర్వాత ఈ రాత్రికి దేవుడు మన ప్రాణాన్ని అడిగితే ఏం చేస్తాం చెప్పండి? ఇవన్నీ మనం గత 2 వారాల్లో మాట్లాడుకున్నాం. కరోనా వచ్చినప్పుడు అనేక మంది ధనవంతులు బలైపోయారు. అదే విధంగా. కాబట్టి క్రైస్తవుల్లో క్రైస్తవత్వంలో ప్రేమ దాగి ఉంది. దాతృత్వం ఉంది. ఆ దాతృత్వాన్ని మనం కలిగి ఉండాలి. అనగా మన చెయ్యి విప్పేటట్టు, గుప్పిలి విప్పేటట్టుగా మనము ఉండవలెను. ఇక్కడ ఈ దినము మెయిన్ వాక్యము ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-10 వచనాలు. ఇక్కడ మనందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదో, ఆయన ఏం చేసి ఉన్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు.
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కలిగింది కాదు ఇది. కేవలము మనము విశ్వాసం ఉంచడం వల్ల మీ మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. చాలామంది ఏం చెప్తారంటే, నేను అనేక విషయాలు పలానా వాళ్ళకి బోధించడం వల్ల అతను రక్షణలోనికి వచ్చాడు అని కౌంట్ చేసుకుంటూ ఉంటారు. నేనింతమందిని రక్షించానని. అది మన వలన కలిగినది కాదు. దేవుని వరము. పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఇది. ఇది మన వలన కాదు. మనం కేవలము ఆయన చేతిలో ఇన్‌స్ట్రుమెంట్స్. ఫిలిప్పుని దూత ఏమి చెప్పింది? "నువ్వు ఆ నపుంసకుడిని కలుసుకో. దక్షిణ మార్గంన గాజాకు దక్షిణ మార్గంన వెళ్తున్న నపుంసకుని కలుసుకో" అని చెప్పారు. అంతేగాని ఇంకేం చెప్పలేదు. మరి ఫిలిప్పు అతనికి కొన్ని విషయాలు చెప్పినప్పుడు అతను రక్షించబడ్డాడు. కాబట్టి ఇదంతా పరిశుద్ధాత్ముని కార్యం. అంతేగాని మన వలన అయిపోయేది కాదు. అది క్రియల వలన కలిగినది కాదు. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన మనలను చేసిన, మలిచిన ఇందాక చెప్పాను కదా! ఆయన మనల్ని ఒక చక్కటి పనిముట్టుగా మరి ఆయన చేసియున్న పని అయి ఉన్నాము. ఈ దినాన్ని మనం చూసినట్లయితే దేవుడు చేసిన 7 విషయములు ఆయన మన మానవాళి కొరకు ఆయన ప్రణాళికలో చేసిన 7 విషయములు ఏంటంటే, మనము పాపములలో మరణము నుండి ఆయన మనలను పునరుద్ధానం చేసును. ధర్మశాస్త్ర సంబంధమైన పాపముల్లో లేదా ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షను అనుభవించవలసి ఉంటుండగా, మన పాపములనే మరణం నుంచి ఆయన మనలను మరి రక్షించి పునరుద్ధానము చేసెను. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో. మనము ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాల వలన కాదు, కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప చేత మనము రక్షించబడి ఉన్నాము. రెండవది, దేవుడు మనలను ప్రేమించెను. ఆయన మనలను ప్రేమించెను. మనకి తెలుసు క్రిస్మస్ కాలంలో మనం ఎక్కువ చెప్తా ఉంటాం. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన స్వకీయ కుమారుడిని మన కొరకు అనుగ్రహించాడు. అదే మనం క్రిస్మస్‌గా చేస్తున్నాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము ఆయనకు విరోధంగా పాపములు చేసి అపరాధముల చేత చచ్చిన వారమై ఉండియున్నను ఆయన మన ఎడల కరుణ చూపి కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు చనిపోయినను బ్రతుకును అని మన యొక్క నిరీక్షణ. సో ఇదంతా దేవుని యొక్క ప్రేమ వలన మనము క్రీస్తులో బ్రతికించబడుతున్నాం. ఆయన మనలను రక్షించెను. ఇందాక ఆయన మనలను ప్రేమించెను. ఇప్పుడు మనము ఆయన మనలను రక్షించెను. ఎలా రక్షించారు? కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇది నా వల్లనే ఇతను రక్షించబడిపోయాడని మనం డబ్బా కొట్టుకోకూడదు అని ఇక్కడ వాక్యం క్లియర్‌గా చెప్పుచున్నది. కేవలం మనం బోధించువారమే, ఎక్స్‌ప్లెయిన్ చేసేవారమే. వి విల్ షో యూ ద వే. అందుకనే క్రిస్టియానిటీని ఒక మతము కంటే ఒక మార్గముగా మనం చెప్పవచ్చు. ముక్తి మార్గము, రక్షణ మార్గమును
కు నడిపించేదే క్రైస్తవత్వం. అంతేగాని క్రైస్తవత్వం ఒక మతమని మనం ఎప్పుడు చెప్పట్లేదు. ఆయన మనలను ఆయనతో కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో, యేసు ప్రభు మనలను ఆ విధంగా మార్చి మనమందరము ఈ యొక్క క్రీస్తులో అవయవములుగా ఉండునట్లు, సంఘములో అనేక పాత్రలు పోషించినట్లు ఆయన చేసిన పనియే ఉన్నాం. ఆయన మనలను ఆయనతో కూర్చుండబెట్టెను తనతో సమానముగా. ఎందుకంటే ఎవరైతే క్రీస్తులో ఉన్నారో మనమందరము ఆ యాజక వంశంలోకు మరి రాజులుగా మనమందరము ఆహ్, ఆ వంశంలోకి చేర్చబడి ఉన్నాము. ఐదవది ఆయన మన కొరకు ఒక ప్రణాళికను రూపొందించెను. ఈ దినం మన టైటిల్ ఏంటంటే దేవుని ప్రణాళిక. వాట్ ఈస్ హిస్ ప్రోగ్రామ్? వాట్ ఈస్ హిస్ ప్లాన్? ఏంటంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి మనము పునరుద్ధాన దినాన అనగా ఈస్టర్ పండుగ రోజున సమాధుల తోటికి వెళ్ళి అక్కడ పాటలు పాడుతుంటాం. ఒక పాట. అందులో ఒక పాట ఏంటంటే క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నన్ను కూడా లేపును. ఆహాహా! హల్లెలూయా అనేసి. క్రీస్తు నేడు లేచెను ఆహాహా! అని పాడుచు క్రీస్తు నన్ను కూడా లేపుతాడు అని. ఇది క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారినందరినీ తన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చెను. అందుకనే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన హీ ప్రిపేర్డ్ ఎ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సత్క్రియలు చేయుటకై మనం సత్క్రియలు చేయవారంగా ఉండాలి. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై, అంతేగాని లోక సంబంధమైన సృష్టిలో కాదు, క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై. ఎప్పుడైతే క్రీస్తుని యొక్క స్వారూప్యంలోనికి మనము వెళ్తామో మరి అప్పుడు ఆయన చేసిన పనివై మనము మరి ఆ పరలోక సంబంధమైన కార్యములను తండ్రి మహిమార్థమై జరిగించగలిగే వారంగా ఉంటాం. ఆరవది ఆయన మనలను క్రీస్తునందు సృష్టించెను. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై. క్రీస్తు యేసునందు ఆయనలో మనం సృష్టించబడి ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఏడవది ఆయన మనలను క్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చెను. ఎప్పుడైతే ఆదాము దేవుడు ఫ్రీలాన్స్ ఇచ్చాడు, ఫ్రీ విల్, మీరు అన్నీ చేయండి, ఇట్స్ అప్ టు యూ, బట్ ఈ ఒక్క పండు మాత్రం తినొద్దు అంటే మరి అది ఎందుకు తినకూడదు? మనం కూడా బిడ్డలకి ఏదైనా చెప్పినప్పుడు వై నాట్? ఏది వద్దంటామో అది చేసే ప్రవృత్తి చాలామంది పిల్లల్లో ఉంటుంది, మరి పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు ఇది వద్దురా బాబు అని చెప్తే లేదు నేను అదే చేస్తానంటారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ వైరం స్టార్ట్ అవుతుంది. భార్యాభర్తల మధ్యన అవ్వచ్చు, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య అవ్వచ్చు, లేదా సంఘంలో కూడా అవ్వచ్చు. మరి అటువంటి విధంగా ఆదాము పాపం చేయటం వల్ల దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకంటే ప్రతిరోజు చల్లటి పూట దేవుడు వచ్చి ఆదామా అన్నప్పుడు చక్కగా వచ్చేవాడు దగ్గరికి. ఎప్పుడైతే తప్పు చేశాడో అప్పుడు ఆదామా అని పిలిస్తే
చెట్టు చాటుకెళ్ళి దాక్కుంటున్నాడు. ఆకులు చుట్టూ కట్టుకుని. ఎందుకు ఇయన్నీ నీకు తెలిసినియి అంటే, ఆ పండు వల్ల తెలిసింది. మరి ఆ విధంగా దూరమైపోయాడు. ఆదికాండంలో ఇది. అయినను మునుపు దూరస్తులైన మీరు అంటే ఆదాము చేసిన పాపం వల్ల మనమందరం దేవునికి దూరస్తులమైపోతే, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చేసిన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తం చిందించబడాలి. ఈ రక్తం చిందించటం వలన పాప పరిహారం కలుగుతుంది. అయితే ఆ ఆ రోజు అప్పుడు మనము గతంలో చేసిన పాపముల నిమిత్తము ధర్మశాస్త్ర సంబంధమైన ఆ శిక్ష మన మీదకి రాకుండా క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన క్రీస్తు మనందరి కొరకు శిలువలో రక్తం చిందించటం వలన మనము దేవునికి సమీపస్తులమై ఉన్నాము. ఎలా అంటే సమాప్తమైనది అని యేసు 6వ మాటలో సిలువలో నుండి పలికినప్పుడు భూమి, ఆకాశం ఇవన్నీ కూడా మరి సృష్టికర్తకు శిరసావహించి ఆయన యొక్క మరణాన్ని వారు అక్నాలెడ్జ్ చేసినియి ఇవన్నీ కూడా. ఆ సమయంలో దేవాలయపు తెర పైనుంచి క్రిందకి చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఒకటైపోయింది. మనమందరము యాజక వంశంలోనికి, రాజుల వంశంలోనికి చేర్చబడ్డాం. కాబట్టి క్రీస్తు రక్తం వల్ల మనము దగ్గరైపోయాము ఇప్పుడు. ఒక్కొక్కసారి గొడవలు జరుగుతుంటాయి. తిరిగి కలుసుకుంటారు. కుటుంబస్తులు గాని, ఎవరైనా సరే బంధువులు గాని. దీన్ని ఏమంటారంటే రికన్సైలేషన్ అంటారు. అనగా తిరిగి ఒకటి అవ్వటం. రికన్సైలేషన్. మరి ఆదాము ద్వారా మనము దేవునికి దూరం అయిపోయాము. ఇప్పుడు దేవునికి మనము దగ్గరయ్యాము. ఎలా అంటే క్రీస్తు రక్తం వల్ల, ఆయన రక్తం చిందించడం వల్ల మనము దేవునికి, మానవునికి తెగిపోయిన ఆ యొక్క సంబంధాన్ని, రిలేషన్‌ని యేసు ప్రభు వచ్చి తన రక్తం చిందించటం వలన తిరిగి దానిని అనుసంధానించాడు. అనగా తిరిగి దానిని ఒక వారధిగా ఏర్పరిచి, ఆ పోగొట్టిన రిలేషన్‌ని తిరిగి యథాస్థానంలో చేర్చి, రీఇన్‌స్టేట్ చేసి, మన కొరకు ఒక అంబాసిడర్‌గా వచ్చి, రాయబారిగా వచ్చి, దేవునికి, మనకి తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి అనుసంధానించటం వల్ల మనము దేవునికి సమీపస్తులమయ్యాం. అందుకనే మనము దేవునిని తండ్రి అని పిలవగలిగే అవకాశాన్ని క్రీస్తు యొక్క రక్తం వల్ల మనకి కలిగింది. అందుకనే మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని అడ్రెస్ చేయమని ప్రభువు మనకి తెలియజేశాడు. తెలియజేసి అన్నీ కూడా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. త్రూ జీసస్ క్రైస్ట్. త్రూ ప్రాపర్ ఛానల్. ఈ విధంగా మనం చేసిన ప్రార్థనలన్నీ ఆ విధంగా మనము క్లోజ్ చేస్తున్నాము. కాబట్టి మనము ఒకప్పుడు తెగిపోయిన దూరంగా ఉన్నాం మనం. అయితే మనమెవ్వరము నశించిపోవటం దేవునికి ఇష్టం కాక, ఆయన మనందరి కొరకు ఆలోచించి, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన ఎడల కనికరం కలిగి, మనలను ఆయన దగ్గరకు చేర్చుకుంటానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పరిచి, ఎప్పుడు ఆదికాండంలోనే ఆ ప్రణాళికను ఆయన ఏర్పరిచాడు. ఆ ప్రణాళిక యొక్క వివరాలు యెషయా ద్వారా, యెహెజ్కేలు ద్వారా, యిర్మీయా ద్వారా మనకి తెలియజేస్తూ, ఇదిగో నేను మీతో నూతన నిబంధన చేయు దినములు దగ్గర పడుచున్నవి. మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి, మాంసపు గుండెను మీకు ఇత్తును. నూతన నిబంధన చేయు దినములంటే యేసుప్రభు వచ్చి ఆయన శరీర రక్తములను మన కొరకు ఇచ్చి మనకి ఒక నూతన నిబంధనను అనుగ్రహించున్నాడు. పాత నిబంధనలో ఉన్న ఆ ధర్మశాస్త్రం నుంచి మనలను విముక్తి చేసి మన కొరకు ఒక నూతన నిబంధన, ఏ న్యూ కవెనెంట్ మీకు ఇస్తున్నాను అని ప్రభువు మనకు అది అనుగ్రహించి ఉన్నారు.
బైబిల్ ఆధారంగా మనం చూస్తే 3 మరణాలుంటాయి. మరణం అంటే అందరికీ భయం. ఎందుకంటే ఏమవుతదో ఎవరికీ తెలీదు. ఆ సీక్రెట్ తెలిస్తే భయమన్నా పోతుంది. లేదా ఎవరో చనిపోవడానికి అసలు ఇష్టపడరిక. ఏదోటవుతది రెండిట్లో. కానీ ఆ మర్మం ఎవరికీ తెలీదు. ఓన్లీ ఇమాజినేషన్స్ లేదా వాక్యపరంగా మనకు కొన్ని ఆధారాలు తప్పితే. అయితే బైబిల్ ప్రకారంగా 3 మరణాలున్నాయి. ఒకటేనండి శారీరక మరణము. ఫిజికల్ డెత్ ఇది. రెండవది ఆత్మీయ మరణము. 3 శాశ్వతమైన మరణము. ఇక్కడ ఈ శారీరక మరణంలో ఒక్కొక్కసారి ఆహ్, వైద్యుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తేనే గాని, క్లినికల్ డిక్లరేషన్ ఇస్తేనే గాని, ఈ శారీరక మరణాన్ని నిర్ధారించరు. ఒక్కొక్కసారి వైద్యులేం జెప్తారంటే, బ్రెయిన్ డెడ్ అని కూడా చెప్తుంటారు. అంటే బాడీ అంతా పనిచేస్తుంటది కానీ, బ్రెయిన్ డెడ్. ఇంకా వాడు జీవోత్సవంతోటి సమానం. ఆ విధంగా మరి శారీరక మరణం. ఎప్పుడైతే మన శరీరంలోంచి అది పోతుందో, ఆహ్, డే మనం వేరు అయిపోతుంటాం. ఈ 3 మరణాల గురించి ఒకసారి మనం చూసి, దేవుడు మన కొరకు ఏమి ఏర్పరిచాడో ఒకసారి మనం పరిశీలిద్దాం. శారీరక మరణం అంటే లోపల మనిషిని శరీరం నుండి వేరు చేయడం. మన శరీరంలో మరి ఆత్మ, మనస్సు ఇవన్నీ 3 ఉన్నాయి. ఎప్పుడైతే మనలో ఉన్న జీవము సెపరేట్ అయిపోయిందో, మనము శారీరక మరణం పొందేవారంగా ఉంటాం. అంటే స్ కరెంటు రన్ అవుతుండగా బల్బ్ వెలుగుతా ఉంటది. ఎప్పుడైతే అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తామో అంటే కరెంట్ ఫ్లో కట్ అయిపోయిందో బల్బు వెలగదు. అలాగే మనలో ఈ ఆక్సిజన్ తీసుకున్నంత సేపు మన ఊపిరితిత్తులు పనిచేస్తాయి. గుండె కొట్టుకుంటూ ఉంటది. ఎప్పుడైతే మనకి శరీరంలో ఉన్న ఈ ఆత్మ, శరీరం విడిపోతాయో అప్పుడు మనం స్విచ్ ఆఫ్ అయిపోతది. అదే శారీరక మరణం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఒకవేళ మనం క్రియలేమి చేయకోకుండా ఉంటే, అటువంటి విశ్వాసము కూడా మృతము. యూజ్‌లెస్. ఎందుకంటే జీవచ్ఛవం లాంటిదిది. ఎన్నో ఉంటాయి కానీ, క్రియలు మనకి విశ్వాసం ఉంది మంచిదే. నా తల్లిదండ్రులంటే నాకెంతో ప్రేమ. అమితమైన ప్రేమ. కానీ, నేను ఆళ్ళనేమి చూడట్లేదు. యూజ్‌లెస్ అది. మనకి విశ్వాసం ఉంటే, మనకి ప్రేమ ఉంటే, దానికి సంబంధించిన క్రియలు మనము చేయగలిగి ఉండాలి. మనము పొందిన విద్యాభ్యాసంలో బట్టి, మనము ఆ కార్యాలు చేస్తాం. మనం ఒక ప్రొఫెషనల్ అయ్యుండి, ఆ ప్రొఫెషనల్ థింగ్స్ మనం చేయగలిగే కెపాసిటీకి రీచ్ అవుతాం. మనం క్వాలిఫికేషన్ ప్రకారంగా ప్రొఫెషనల్ అయ్యుండి, ఆ ప్రొఫెషనల్ థింగ్స్ ఏమి మనం చేయలేకపోతే, అది వృధా. అర్థమవటం కోసం చెప్పింది నేను. లేదా వేదాంత విద్యను అభ్యసించి, ఒక కాపరిగా నియమితులై, మరి ప్రసంగం సరిగా చేయలేక, సంఘాన్ని సరిగా నడిపించలేకపోయినట్లయితే, అది క్రియలు లేని మరి కాపరైపోతది. ఆ విధంగా కాకుండా మరి రెండవది ఆధ్యాత్మిక మరణం స్పిరిచ్యువల్ డెత్. పాపము వలన దేవుని నుండి వేరుపరచబడుట. ఇదేంటంటే మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మనము బ్రతికే ఉన్నాం. కానీ దెర్ ఈస్ నో స్పిరిచ్యువల్ కాంటాక్ట్ విత్ గాడ్. అనగా మనము పాపములతో దేవుని ముఖము, మన ముఖమును దేవునికి మరుగుపరచం. అలాంటప్పుడు దేవునికి, మనకి ఏ విధమైన రిలేషన్ ఉండదు. మనము ఏం చెప్పినా సరే ఆయన ఆలకించడు. కాబట్టి మనము మరి మన పాపముల చేత దూరమైపోయాం. ఎవరైనా సరే
ఒకళ్ళు తప్పు చేశారనుకోండి, ఆళ్ళు గిల్టీ కాన్షియస్ ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఎదురవ్వటానికి చాలా ఆహ్, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు. మరి హేబెలు, కయీన్ వారిద్దరూ అర్పణ తీసుకొచ్చారు. కయీన్‌ది దేవుడు అంగీకరించలేదు. అప్పుడేమంటున్నాడు, కయీన్ హేబెల్‌ని చంపేసాడు. చంపేస్తే దేవుడు అడుగుతున్నాడు, "నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే?" అప్పుడు ఎటువంటి ఆన్సర్ ఇచ్చాడు? ఆ! నా తమ్ముడికన్నా నేను కావలి వాడినా? అది. ఇలాగే మనం కూడా పాపంలో ఉన్నప్పుడు మనం ఇచ్చేది ఆన్సర్స్ వలన, మనం చేసే ప్రార్థనల వల్ల ఆయనేం మనల్ని ఆలకించడు. మనము స్పిరిచ్యువల్‌గా దేవునికి దూరమైపోతాం ఆటోమేటిక్‌గా. కాబట్టి ఆ విధంగా కాకుండా మత్తయి సువార్త 8 అధ్యాయం 22 వచనంలో యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. ఈ వాక్యం చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 8 అధ్యాయము 22లో అక్కడ అతను చెప్తున్నాడు. ఏంటంటే 8 అధ్యాయము 22 వచనం. ఇదేంటంటే యేసుప్రభు ఆహ్, వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు శిష్యుల్లో ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని అతనిని అడుగగా. ఈ విధంగా ఏంటంటే యేసు ఒకవేళ దేవుడు మనల్ని వెంబడించమన్నాడు లేదా పలానా పని చేయమన్నప్పుడు అంటే నేను వెళ్ళి ఇంకొకడేమో ఇంకొక క కాంటెక్స్ట్‌లో ఏంటంటే నేనెళ్ళి మా ఊర్లో మా ఫ్రెండ్స్ అందరికి నేను పార్టీ ఇచ్చి సెండ్ ఆఫ్ తీసుకొని వచ్చి అప్పుడు నేను వెంబడిస్తాను. ఎందుకంటే ఆ లైఫ్ నుంచి ఈ లైఫ్ టోటల్లీ డిఫరెంట్ కదా! లేతే నేనెళ్ళి మా అమ్మని అడిగొస్తాను అన్నట్టు మరి చెప్తే యేసు అతన్ని చూచి నన్ను వెంబడింపుము. నేను నా తండ్రిని పాతిపెట్టుకొని వస్తానంటే మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అని చెప్పాను. అంటే మృతుల్ని ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు పాతిపెడతారు. ఈ పర్టిక్యులర్ సెంటెన్స్ తీసుకొని కొంతమంది ఎవరన్నా చనిపోతే కనీసం వాళ్ళు పలకరించడానికి వెళ్ళని సంఘాలున్నాయి. నేను ధైర్యంగా చెప్తున్నాను. ఈ ఒక్క సెంటెన్స్ తోటి మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. ఎవరన్నా తల్లిదండ్రులు గాని, ఫాదర్, మదర్ చనిపోతే ఆ సంఘస్థులు వాళ్ళనెళ్లి పలకరించరు, పరామర్శించరు. ఈ పర్టిక్యులర్ సెంటెన్స్ వల్ల. కొంతమందేమో మరి ఈస్టర్ పండగ రోజున సమాధులను దొడ్డికి వెళ్లరు. కొంతమందేమో ఇదే పర్టిక్యులర్ దాని వలన మెమోరియల్ మీటింగ్స్ సంవత్సరం వారిని గుర్తు చేసుకుంటానికి ఏదైనా చిన్న కూటమి పెట్టుకుంటే దానికి వీరు డిఫరెంట్. అయితే కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందిక యుండుట వలనను మీరు మృతులై ఉండగా అపరాధముల నిమిత్తం మనం మృతులై ఉన్నప్పుడు తిమోతి పత్రికలో సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. అంటే మనం జీవిస్తున్నాం బానే ఉంది. ఐయామ్ ఆల్ రైట్ అదే అనుకుంటే లోపడంతా మనకి ఆత్మీయంగా ఏమీ లేదు అక్కడ. ఒక్కొక్కసారి పైకి చాలా గంభీరంగా ఉంటారు అందరూ నిండుగా. కానీ లోపట వారికి చాలా అనారోగ్యంగా ఉంటుంది. ఆ విధంగా మనము పైకి చాలా గంభీరంగా ఉండొచ్చు. కానీ మనం ఆత్మీయంగా మరణం పొంది ఉన్నామని మనము గుర్తించాలి. ఎందుకంటే మనలో ఆ ఆత్మీయత లేనప్పుడు మనము వేస్ట్ అనమాట. మూడవది నిత్య మరణము. ఫరెవర్. ఇదేంటంటే దేవుని నుండి శాశ్వతంగా వేరొకట. ఎందుకనగా మనిషి పాపముతో దేవుని నుండి వేరుపడవలనని ఎంచుకొనును. ఎప్పుడైతే మనము దేవునికి విరోధముగా చేయరాని కీడు, చేయరాని పాపం చేసినప్పుడు పర్మనెంట్‌గా దేవుని నుంచి దూరం అయిపోతాము. ఇదే నిత్య మరణము. ఇక్కడ మనం చూస్తే మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని
ఆత్మను దేహమును నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఇప్పుడు మనం దేవుడు మనలను సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. మనం వెళ్తున్నాము. తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. తన ప్రాణమును కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకొను. అలాగా మనం ప్రాణం కూడా మరి లెక్క చేయకుండా దేవుని కొరకు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మనము హతసాక్షులైనప్పుడు అంటే మన మరి దేహమును చంపువారికి మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. హతసాక్షులందరూ దేవుని దగ్గర రిపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆత్మను, దేహమును ఆత్మను చంపనేరక, ఆత్మను, దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. మన ఆత్మని, దేహాన్ని కూడా నరకంలో వేసే దేవునికి మనము మిక్కిలి భయపడి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో దేవుడు మరి చివరిలో ఆయన వచ్చి గొర్రెలను, మేకలను విడదీస్తారు. విడదీసినప్పుడు అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అని చెప్తున్నాడు. ఇటువైపేమో కుడివైపున ఉన్న వారిని చూచి ఏమన్నారంటే, మీరు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మీరు పరలోకానికి మీరు ఇక్కడ చూడండి. అందుకు నీతిమంతులు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని కుడివైపున ఉన్న వారికి చెప్తున్నారు, గొర్రెలకు. అనగా ఏ విధంగా ఆయన మనల్ని సెలెక్ట్ చేశారనేది ఇక్కడ చాలా వివరించబడి ఉన్నవి. ఉపవాసం గురించి నేను చెప్పాను. ఇట్టి ఉపవాసం నాకు ఇష్టమా? మీరు ఇది ఇష్టం అనుకుంటున్నారా? అయితే మీరు మీ సంబంధి కనిపించినప్పుడు మొఖం చాటేస్తారు. పక్కవాడు ఇబ్బందిలో ఉన్నా మీరేమి, నాకెందుకు, నా కుటుంబం, నేను, నా పిల్లలు అంతే. మిగిలినోళ్ళకి నాకు సంబంధం లేదు అనుకునే ఈ పరిస్థితుల్లో ఉన్నారు. విధవరాలకి, అనాథ పిల్లలకి సహాయం చేయటమే అన్నిటికన్నా దైవభక్తి గొప్పదని అది మనం గమనించట్లేదు. యాకోబు పత్రికలో ఉంది. కాబట్టి మనము ఆ విధంగా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇది నిత్య మరణము. ఈ మరణం నుంచి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. ఇది శాశ్వత మరణం. ఒకటేమో ఫిజికల్ డెత్, ఇది శరీరాన్ని, ఆత్మని విడదీసేది. ఆ తర్వాత ఆత్మని, దేహాన్ని, ఇవన్నీ శారీరక మరణం, ఆత్మీయ మరణం. ఆత్మీయ అంటే మనం చెడు కార్యములు చేయటం వల్ల దేవునికి దూరం అయిపోవటం, అది ఆత్మీయ మరణం. ఆత్మీయంగా మనం చచ్చిన వారితో సమానం. మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు పంపించి మనల్ని రక్షించాడు. కాబట్టి మనం ఆత్మీయ మరణం అంటే దేవునితో సంబంధం లేకుండా జీవిస్తమే ఆత్మీయ మరణంతో సమానం. అయితే శాశ్వత మరణం ఉంది చూసారా, అది పర్మనెంట్గా మనం దేవునితోటి మరి దూరం అయిపోయి నిత్యాగ్నిలోనికి పోవటం, నీతిమంతులు నిత్య జీవానికి వెళ్ళటం. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో గొర్రెలు ఎటువైపు వెళ్ళాలి, మేకలు ఎటువైపు వెళ్ళాలి, ఏ విధంగా వారు జీవించినప్పుడు వారిని ఆ విధంగా మరి పంపుచున్నాడు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. మనము దేవుని వాక్యములో
చక్కగా దేవునితో ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు పొందడు. మరియా 8వ వచనం పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముల్లో మ్ మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇక్కడ చెప్పబడింది. ఏంటంటే ఇటువంటి వారందరూ దేవునికి దూరంగా ఉన్నారు. నరహంతకులు దేవునికి దూరమైపోయి ఉన్నాడు. ఒకరి యొక్క ఆహ్, జీవాన్ని మనము చంపే హక్కు మనకి లేదు. నరహత్య చేయకూడదానికి మెయిన్ నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇవన్నీ మనకి ముందుగా చెప్పబడి ఉన్నాయి. మాంత్రికులు, ఈ మాంత్రికుల్లో సిల్లంగితనం అంటారు, ఈ చేతబడులు అంటారు. ఇవన్నీ సిల్లంగితనం. అనగా మనం ఆత్మలతో మాట్లాడకూడదు అని నిర్గమాకాండంలో తెలియజేయబడి ఉంది. అది దేవునికి ఇష్టము కాదు. 9వ వచనం మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసట ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమున మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఇది చివరి దినముల్లో వచ్చే ఈ ప్రతిమకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నమస్కారం చేయకూడదు. నొసటి మీద గాని, చేతి మీద గాని ఆ ముద్ర వేయించుకోకూడదు. ఒకవేళ వేయించుకుంటే దేవుని ఉగ్రతకు మనము మరి అగ్ని గంధకంలో వేయబడతాము. వారి బాధ సంబంధమైన పొగయు యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేనివారై ఉందురు. ఇది చివరి దినముల్లో జరుగు పరిస్థితులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉందురు. కాబట్టి యెషయా గ్రంథంలో దేవుడు తన ఏర్పరిచిన ఆ యొక్క ప్రణాళికను మనకి ఈ దినము రివీల్ చేస్తున్నాడు. మొదటిదేమో మరి ఏ విధంగా ఉండాలి? ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించాడు, మన కొరకు తన స్వకీయ కుమారుని పంపించాడు. మనం ఇంకను పాపంలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని అన్ని విధాలుగా రిలీజ్ చేశాడు తన కృప వలన. ఆ తర్వాత 3 రకాలైన మరణాలున్నాయి. ఒకటి మరి శరీర మరణం, రెండవది ఆత్మీయ మరణం, మూడవది శాశ్వత మరణం. మొదటి 2 పర్వాలేదు కానీ, శాశ్వత మరణం చాలా భయంకరమైనది. దేవునికి, మనకి ఇంక అసలు సంబంధం లేకుండా మనం శాశ్వతంగా నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. అయితే ఎవరైతే దేవుని ఎడల మంచిగా ఉండి, దేవుని వాక్యంలో ఉండి నీతిమంతులుగా ఉన్నారో, వారు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను, ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును అని ప్రకటన గ్రంథంలో మనకి చెప్పబడుచున్నది. దీనిని దేవుని నుండి రెండవ మరణము లేదా రెండవ వేరు అని అందురు. అంటే ఏంటంటే మనము దేవునికి విరోధంగా ఉంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో మరణమును అగ్నిగుండములో
పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. దీనిని దేవుని నుండి రెండవ మరణము లేదా రెండవ వేరు అని అందరూ పిరికివారు వీరందరూ కూడా రెండవ మరణంలోనికి వస్తారు. అన్ని గ్రంథముల్లో కూడా మరణము అంటే ఒక వ్యక్తి సృష్టించబడిన ఉద్దేశ్యం నుంచి వేరుపడ్డ. దేవుడు మానవుని ఒక మంటి నుండి తయారు చేసి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదటం వలన నరుడాయెను. ఒక ఉద్దేశంతోటి తన స్వారూప్యములో దేవుడు మానవుని సృజించాడు. ఎందుకు చేశాడు? తనతో సహవాసం చేయటానికి. దేవుడు మానవుని తన స్వరూపంలో ఎందుకు చేశాడంటే, మానవునితో దేవుడు స్నేహంగా సహవాసం చేస్తానికి సృష్టిస్తే, ఆ ఉద్దేశం నుంచి మనం పాపం చేయటం వలన వేరుపడిపోవటం వలన ఎప్పటికీ వినాశనము లేదా అంతరించిపోవడం ఇది మరణం. ఆదాము పాపం చేయటం వలన మరణము సంభవించింది. పాపము వలన వచ్చు జీతము మరణము. శారీరక మరణం అనగా లోపల మనిషిని శరీరము నుండి వేరు చేయబడుట. చనిపోయినప్పుడు మన శరీరంలో దేవుడు ఉంచిన ఆత్మ మన శరీరంలోంచి జీవం, దాన్ని జీవం అంటున్నాము. అది వేరైపోతుంది. అప్పుడు మనము యూస్‌లెస్, డెడ్ అనమాట ఇంకా. ఈ సమయంలో శరీరము మాత్రమే చనిపోను. మరియు తిరిగి ధూళికి వెళ్ళును. అంటే ఆదికాండంలో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. డస్ట్ టు డస్ట్. అందుకే మనము ఎవరినైనా సమాధి చేయటానికి వెళ్ళినప్పుడు అందరి చేతుల్లో మట్టి తీసుకుని వారి ఆ సమాధి పెట్టి మీద లేతే వేస్తాం. ఎందుకంటే మంటికి మన్ను. మన్ను నుంచి తీయబడ్డాం కాబట్టి తిరిగి విల్ గో టు ద డస్ట్ అని మంటికి వారిని అప్పగించటానికి మట్టేసి ఓళ్ళు అంటారు. మట్టి చేసి వచ్చాము అని చెప్తూ ఉంటారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును కూడా మృతము. ప్రాణం మన జీవము ఈ బాడీలోంచి సపరేట్ అయిపోతే డెడ్ అంతే ఇంక మనం. అనగా ఒక రైలు ఉంటే ఆ రైలు పెట్టెలన్నీ కూడా అనగా బోగీస్ అన్నీ ఉన్నాయి. అయితే ఇంజిన్ ఎప్పుడైతే సెపరేట్ అయిపోతదో అది ఇంకెక్కడికి మూవ్ అవ్వదు. అలాగే మన బాడీలో జీవము సెపరేట్ అయిపోతే, దేవుడిచ్చిన ఆత్మ బయటికి వెళ్ళిపోతే మన ప్రాణము మృతము. అలాగే మనలో విశ్వాసం లేకపోతే, అది క్రియలు లేకపోతే అటువంటి విశ్వాసం కూడా మృతము. అందుచేత జీవము మరియు ఆత్మ ఈ అమరత్వాన్ని కలిగి ఉంటాయి. మరియు పాపముల్లో చనిపోయి లేదా శారీరక మరణము సమయంలో క్రీస్తులో శాశ్వత జీవాన్ని కలిగి ఉంటాయి. ఈ 2 సందర్భముల్లోనూ కూడా వారు స్వర్గములో లేదా నరకములో ఉన్న స్పృహతో సాగెదరు. దేవుడు మనందరి కొరకు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సిద్ధం చేయబోతున్నాడని యెషయా గ్రంథంలో మనం మరి చదివి ఉన్నాము. అనగా ఎవరైతే మరి క్రీస్తు ద్వారా అంగీకరించబడతారో వారికి ఈ యొక్క భూమిని దేవుడు కంప్లీట్‌గా కాల్చేసి, డిస్ట్రాయ్ చేసి, క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని, క్రొత్తదైన వాతావరణాన్ని పెట్టి, నూతనదైన యెరూషలేము పరలోకం నుంచి దిగివచ్చుట నేను చూచితినని యోహాను భక్తుడు రాస్తున్నాడు. అక్కడ మనం నివాసం ఉండటానికి ఆయన మనకి అందరికీ మ్యాన్షన్స్ కట్టబోతున్నాడు. అందులో మనమందరము జీవిస్తాం. ఇక్కడ 1 పేతురు 3, 4 ఈ లూకా సువార్త ఏంటంటే సాధువైనటియు మృదువైనటియు నైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిది.
మన అంతరంగ స్వభావం మనకు అలంకరంగా ఉండాలి. అంతేగాని మన పైకి ఎటువంటి దుస్తులు వేసుకొని ఎన్ని ఆభరణాలు అవి ధరించుకున్నాం కాదు. మృదువైనట్టి గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం. మన స్వభావాన్ని బట్టి, మన బిహేవియర్‌ని బట్టి మనం ఎవరమని తెలుస్తది. అంతేగాని డ్రెస్ మేక్స్ ద మ్యాన్ అని చెప్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ అంతరంగ స్వభావాన్ని బట్టి అది మనకి అలంకారంగా ఉండాలని పేతురు గారు సెలవిస్తున్నారు. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మిగిలిన వాటికి ఐ డోంట్ కేర్ అంటాం. నేను దేనికి భయపడను. ఏమి మనల్నేమి చేయలేరు. ఇంకా స్లాంగ్ లాంగ్వేజ్‌లో చెప్పకూడదు. ఆఫ్‌కోర్స్ మనల్నేమి చేయలేరు అని మనం చెప్తాం. అయితే మనల్ని నరకంలో పడద్రోయే శక్తి గల వానికి మాత్రం మనము భయపడాలి. క్రీస్తుతో కలిసి మనము వేగవంతము చేయబడితిమి. స్పీడప్ చేశాడు దేవుడు మనల్ని క్రీస్తుతో. ఎలా అంటే ఇది అపరాధములు మరియు పాపములలో మరణము నుండి ఆధ్యాత్మిక పునరుద్ధానం. ఎలా అంటే మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు ఏ విధంగా పునరుద్ధానుడై మరణాన్ని అనే ముళ్ళును విడిచి పునరుద్ధానుడయ్యాడో, అదే విధంగా మనము కూడా క్రీస్తులో బ్రతికి ఉంటామనే నిరీక్షణే క్రైస్తవ నిరీక్షణ. ఇది వెన్నెముక లాంటిది క్రైస్తవత్వానికి. ఒకవేళ క్రీస్తు మరణము నుంచి జయించి పునరుద్ధానుడు అవ్వని పక్షంలో ఇవన్నీ కూడా వృధా. అందుచేత క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము ఆధ్యాత్మిక పునరుద్ధానము భౌతిక పునరుద్ధానము వలె ఖచ్చితమైనది మరియు సంపూర్ణమైనది. ఎప్పుడైతే మనము మరి దేవునికి దూరం అయిపోయి ఆధ్యాత్మికంగా చచ్చిన వారంగా ఉన్నామో, అప్పుడు తిరిగి మనము దేవుని వైపు తిరిగి చూచినప్పుడు మనము పునరుద్ధానం చెందుతాం. దేవునితో అనుసంధానించబడతాం. అప్పటి నుంచి మన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎలా అంటే చూడండి, కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించడు. ఆ సమాధాన పరిచర్య దేవుడు మనకి అనుగ్రహించడు. ఎలా అంటే మనము ఇంకా చచ్చిన వారమై ఉండగా మనం చేసే క్రియల వలన అంటే మనము ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయాం. అయితే ఎప్పుడైతే మనము తిరిగి దేవుని సన్నిధికి వచ్చామో క్రీస్తునందున్న ఎడల మనం నూతన సృష్టి. పాతవన్నీ గతించినియి, అన్నీ డిలీటెడ్ ఇక. సమస్తము క్రొత్త. వీఆర్ న్యూ బోర్న్. అందుకనే బోర్న్ అగైన్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తూ ఉంటారు. సమస్తమును దేవుని వలన అయినవి. అటువంటి సమాధాన పరిచర్య, రికన్సైలేషన్ లేదా సమాధాన పరిచర్య యేసుక్రీస్తు వలన మాకు అనుగ్రహించెను. అంటే శిష్యులందరికీ ఇది మరి అందించబడింది. వారు మనకి ఈ పరిచర్యను చేశారు అపోస్తలులు. కాబట్టి ఈ దినం మనం దేవుడు మన ఎడల ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో, మన ఫ్యూచర్ ఎక్కడ ఉంటున్నామో, క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమి మీద, మన యొక్క భౌతిక మరణం తర్వాత మరి మనము క్రీస్తుతో కూడా ఏ విధంగా పునరుద్ధానం చెంది ఆత్మీయంగా నిత్య జీవమును ఆయన యందు కలిగి ఉంటామో, ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళిక ద్వారా మనం తెలుసుకున్నాము.
కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి. పాతవన్నీ గతించాను. ఇంకా ఏం దేవుడు గుర్తు చేసుకుంటలేదు. మనము ఆయన చేతిలో మరి చెక్కబడిన బొమ్మలము. ఆయన చేతిలో ఉన్న మరి పనిముట్లము. అంచేత 'కుమ్మరి ఓ కుమ్మరి' అనే పాట ద్వారా మనము దేవుడి యొక్క ప్రణాళిక మన పట్ల ఏమై ఉన్నదో ఈ పాట ద్వారా మనం విని ఈ దిన వాక్య భాగాన్ని ముగించుకుందాం. Cannot hear any voice. No. ఓకే. అల్ వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుందో లేదో ఒకసారి చూసి చెప్పండి. ఓకే. వచ్చిందా? Yeah, వచ్చింది. ఓకే.